श्रीराम जय राम रघुराम। ओं नमो वेंकटेशाय। विशालनेत्रं परिपूर्णगात्रं सीताकळत्रं सुरवैरिजैत्रं जगत्पवित्रं परमात्मतंत्रं శ్రీరామచంద్రం ప్రణమామి చిత్తే। విశాలమైనటువంటి నేత్రములతో కరుణాదృష్టితో భక్తులందరినీ కూడా వీక్షించేటటువంటి వాడు, సీతాదేవితో కలిసి పరిపూర్ణమైనటువంటి వాడు, రాక్షసులపై జైత్రయాత్రను కొనసాగించినటువంటి వాడు, అలాగే జగత్తుని ధర్మముతో పవిత్రం చేయడానికి అవతరించినటువంటి ధర్మమూర్తి శ్రీరామచంద్రమూర్తికి నమస్కరిస్తూ, తద్రూపాంతరుడైనటువంటి శ్రీనివాసుని యొక్క అనుగ్రహంతో భక్తులందరికీ కూడా వివాహాది సకల కళ్యాణములు, సత్సంతానాది సకల సంపదలు సిద్ధించాలి అని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ కలియుగ వైకుంఠంలో నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం బాలకాండ పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 211వ రోజులో ప్రవేశించాము. మన బాలకాండ పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటూ శ్రీ గురు ధ్యానపూర్వకంగా సత్సంకల్పం సమష్టిగా చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతి జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విశూచికాగ్రిమే నివాసనార్థం భారతవర్షస్య అభివృద్ధో నిమగ్నానాం విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశ రక్షణాది రంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధిర్యాని సర్వశుభఫల ప్రాప్త్యర్థం తేషాం సర్వతోముఖాభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం అనూఢానాం శీఘ్రమేవ వివాహ సిద్ధ్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతాన ప్రాప్త్యర్థం తతః పితృదేవతా ప్రీత్యర్థం గో సంరక్షణార్థం చ సకల సంపత్ప్రదే శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గతే బాలకాండే యథాశక్తి శ్లోకం వ్యాఖ్యాన పురస్సరం 39 సర్గ శ్లోక పారాయణం తథా శ్రీమద్యోగ వాసిష్ఠే విశూచికా మహామారీ నివారకస్య మహామంత్రస్య పారాయణం శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సహాయేన ఆచార్య ముఖేన करिष्यामहे। श्री वाल्मीकि प्रार्थना
वाल्मीकिर्मुनिसिंहस्य कवितावनचारिणः शृण्वन् रामकथानादम् को न याति परां गतिम् श्री आञ्जनेय प्रार्थना यत्र यत्र रघुनाथकीर्तनम् तत्र तत्र कृतमस्तकाञ्जलिम् बाष्पवारि परिपूर्णलोचनम् मारुतिम् नमत राक्षसान्तकम् श्रीरामायण प्रार्थना वेदवेद्ये परे पुंसे जाते दशरथात्मजे वेदः प्राचेतसादासीत् साक्षात् रामायणात्मना श्रीराम प्रार्थना आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमाम्यहम् श्रीरामचन्द्र परब्रह्मणे नमः। अथ श्रीमद् रामायणे बालकाण्डे 29 सर्गः। శ్రీ గురుభ్యో నమః. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీరామాయ నమః. తపోమయం తపోరాశిం తపోమూర్తిం తపాత్మకం తపసా త్వాం సుతప్తేన పశ్యామి పురుషోత్తమం. ఒకానొక పరమపావనమైనటువంటి సన్నివేశంలో వేల వేల సంవత్సరాలు ఆ పరమాత్మనే ఆరాధించగా స్వామి సాకారంలో కన్నుల ఎదుట సాక్షాత్కరించినటువంటి శుభవేళ కశ్యపులు దేవీ సహాయ తన దేవేరి సహితుడై ఆ పరమాత్మతో మాట్లాడుతున్నారు. ఓ భగవంతుడా, ఓ మహావిష్ణో, నేను ఒకలాంటి స్వరూపాన్ని చూస్తున్నాను. ఎటువంటిదా స్వరూపం అంటే అది తపోమయం, అది తపోరాశి, అది తపోమూర్తి, అది తపాత్మకం. దాని స్వరూపమే తపస్సు. అలాంటి దానిని తపసాత్వాం సుతప్తేన చాలా కాలం పాటు ఎంతో ఓర్పుగా ఎంతో ఓపికతో ఎక్కడా దోషాలు లోపాలు లేకుండా సుతప్తేన తపస త్వాం పశ్యామి, నిన్ను సాక్షాత్కరించుకుంటున్నాను అన్నారు. ఒక విలువైన వస్తువుని మనం పొందలేని దానిని చాలా కాలం ప్రయత్నించి పెద్దల వల్ల తెలుసుకుని మనస్సులో అనుభవించగలుగుతాం. అంతే తప్ప కళ్ళెదురుగా చూడాలి అంటే మన కన్నులు చాలవన్నమాట. దానికి చాలా గొప్ప సంస్కారం కావాలి అన్నమాట. అందుకనే మీరు గమనించండి, వెనకటి రోజుల్లో ఈ సినిమాలు వాటి గురించి ఉదాహరణ చెప్పుకోవాలి అంటే 3D పిక్చర్స్ అనే దాన్ని ఒక వ్యక్తి అలా కదులుతున్నట్లు మన కళ్ళెదురకుండా ఉన్నట్లుగా ఆ దృశ్యం కనిపించాలి అంటే ఈ 3D కళ్ళజోడనేదో వస్తుంది అని చెప్తుండేవారు. నాకు అనుభవం లేదు. అది పెట్టుకుంటేనే అది అవతల వస్తువు కనిపిస్తుంది. ఇంతకాలం లోకంలో కనిపించేలాంటి నీచమైన తుచ్చములైనటువంటి అంశాల్ని అన్నింటినీ చూసి చూసి మకిలి పట్టినటువంటి మసకబారిన ఈ కళ్ళజోడు తీసి పడేసి ఒక ఉత్తమమైనటువంటి కళ్ళజోడు పెట్టుకోవాలి. అది దర్శనం చేయిస్తుంది మన చేత. అలాంటి దివ్యమైనటువంటి నేత్రాలు ఇంతటి మహా తపస్సుకి ఫలితంగా కశ్యపులకు ఒసగితే పరమాత్మ అప్పుడు ఆ కళ్ళజోడు పెట్టుకుంటే అప్పుడు కనిపించాడు పరమాత్మ. కళ్ళెదురుగా కనిపించాడు. తన ఇంద్రియాలైనటువంటి కన్ను అనే దాంతోనే చూడగలుగుతున్నాడు పరమాత్మను. వేదంలో ఎక్కడో ఇక్కడో చెప్పినట్లుగా యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ ఆనందం బ్రహ్మణో విద్వాను అంటోంది ఉపనిషత్తు. అది చాలా అసాధ్యమైనది, దుస్సాధ్యమైనది, ఎంత మాత్రం అంత తేలికగా దక్కేది కాదు. భగవంతుడు చాలా చమత్కారాలు చేస్తూ ఉంటాడు. మనకి అంతో ఇంతో భక్తి ఉన్నట్లయితే అది ఎంతవరకు ఉంటుందా? 24 గంటలు అలా పరీక్షలు పెడుతూ ఉండడమే పని. ఆ కాస్తో ఈ కాస్తో మనస్సు అందు మీద నిలబడిందో లేదో ఇంతలో కాస్త చమత్కారం చేసి మళ్ళీ మరలి చేస్తాడు. కాస్త చమత్కారం చేసి ఇంకొక పని. ఈ రకంగా అవధానం ఏకాగ్రత చెదిరిపోతుంది.
రూపాయలు దాచుకున్న వ్యక్తి ఏదో కొనుక్కుందాము అనుకుంటే అనుకోని చిన్న చిన్న ఖర్చులు వచ్చి అది కాస్త తరిగిపోతూ కరిగిపోతూ ఉందనుకోండి, ఎప్పటికీ 100 పూర్తయ్యేను ఇతడు దానితో తను అనుకున్న పని నెగ్గించుకోగలుగుతాడు. అలా కాకుండా అమ్మో ఏదైనా సరే ఈ 100 కదిపే ప్రశ్నే లేదు అని భీష్మించి బిగబట్టి కూర్చుంటే అతడు సాధించుకోగలుగుతాడు. అంటే తపస్సు అంటే పట్టుదల. ఈ తపసా సుతప్తేన అని అన్నారన్నమాట. ఇలాంటి తపస్సు అని చెప్పారు కదా, వాటిని కొద్దిగా వివరించుకుంటాం మనం. అలాంటి స్వరూపాన్ని సుతప్తమైన తపస్సుతో నేను కళ్ళెదురుగా నేను చూస్తున్నాను, అనుభవిస్తున్నాను అని. అంటే ఒకదాన్ని అనుభవించడం అనేది, ఉన్నది ఉన్నట్లుగా అనుభవించడం అనేది యథార్థానుభవం అని చెప్పబడుతుంది. నైయాయికులు చెప్తారు. అది 4 విధాలుగా ఉంటుంది. ప్రత్యక్షము, అనుమానము, ఉపమానము, శబ్దం వల్ల తెలిసేది. ఒక శబ్దం వల్ల మనకి ఎవరైనా అంటే చెప్తే విని దాని గురించి తెలుసుకోవడం అనేది శబ్దజ్ఞానం అని అంటారు. ఊహించి తెలుసుకోవడం అనే దాన్ని అనుమానం అని అంటారు. పోలిక వల్ల తెలుసుకుంటే దాన్ని ఉపమానము అని అంటారు. మరి ఇంద్రియాలతో తెలుసుకుంటే అంటే ప్రత్యక్షమైతే అది మొదటి కేటగిరీలోకి వస్తుందన్నమాట. కనుక పరమాత్మ ప్రత్యక్షమయ్యాడు. ఎంతకాలము అంటే అనుకున్నాం కదా, వేల దివ్య సంవత్సరాల కాలం పాటు. ఆశ్చర్యం ఏంటంటే కశ్యపులు వెతుక్కునేటటువంటి పరమాత్మ కూడా అక్కడే ఆచంతలోనే ఉన్నారు. ఎంత పెద్ద రహస్యమో కానీ కనపడలా. అంటే ఈ కన్నులకు అంతకాలం సంస్కారం కలిగిన పిదప తప్ప ఆ పరమాత్మను అలా కంటితో చూడలేకపోయారన్నమాట. వేదాల వల్ల, మరొక దాని వల్ల, గురువుల వల్ల విని కనుక్కోగలుగుతారు, కనలేరు. కనుక్కోవడం వేరు, వారు వీరు చెప్తే కాస్తో కోస్తో పరిచయం అవడం వేరు. కనాలి అంటే మన కంటితో చూడాలి అంటే గొప్ప సంస్కారం కావాల్సి వస్తుందన్నమాట. అంటే చెప్తారు అక్కడ, అసలు ఎవరి కశ్యపులు అంటే మహాభారతంలో అనుశాసనిక పర్వలో ఒక చిన్న పరిశీలనం, అన్వేషణం చేయాలి మనం. ఒక్క మాట మనం గతంలో చాలాసార్లు అనుకుంటూ ఉన్నాము. మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తానేమంటే, వాల్మీకి మహర్షికి, మన పెద్దలకి ఎప్పుడు ఏది ఎంత చెప్పాలో ఖచ్చితంగా తెలుసు. వారికి ఒక స్పష్టమైన అవగాహన ఉంది. దేనిని సాగదీయడానికి వారు సిద్ధపడరు, ఒప్పుకోరు. 18వ సర్గ గమనించండి. రాముడు అనుకున్నంత కాలం పట్టలేదు, స్వామి అవతరించారు అన్నారు. ఇంకా ఆ బారసాల, ఆ పురిటి సరదాలు తీరనే లేదు, పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టారు అని జంప్ చేసినట్లుగా ఆ సర్గలోనే చెప్పేశారు. మరి ఈ సర్గలో, పై సర్గలో ఈ తపస్సు గురించి ఇంతలా విశ్లేషించడానికి మనం కొద్దిగా కారణాలని అన్వేషించుకోవాలి. అందుకనే శాంతం రామాయణం వినాలి అని చాలామందికి ఉంటుంది. అది నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం. లోకంలో అయితే ఏదైనా ఒక ఎంటర్టైనర్ ఉందనుకోండి, దాన్ని శాంతం గమనిస్తే తప్ప దానివల్ల మనకి ప్రయోజనం కలగదు. ఎంత గొప్ప సినిమా అయినా ఏదో పేర్ల వరకు చూసి, మొదటి పాట వరకు చూసి ఆపేస్తే దానివల్ల పూర్తి ప్రయోజనం కలగదు. కానీ భగవత్ కథ అలా కాదు. మనం పరమాత్మను సేవించి తరించాలి, బాగుపడాలి అనేటటువంటి ఈ ప్రయత్నం ఉందే, కొద్దిగా చేసినా చాలు ఎంతో తరగని ఫలితాన్ని ఇస్తుంది. అందుకనే మీరు గమనించండి, విష్ణు సహస్రనామం చాలా ప్రశస్తమైనది. కానీ అది మనకి ఎలా వచ్చింది అంటే 1000 నామాలు, ఒక్కొక్క నామం ఒక్కొక్క మహర్షి వేల సంవత్సరాలు అనుభవించి ఆస్వాదించి తపోనిష్టలో, సమాధి యోగంలో ఉండగా వారి అనుభవాన్ని లోకానికి కూడా అందించాలి అని ఉపదేశం చేస్తే ఎవరికి? వ్యాసుల వారికి అందింది. వ్యాసుల వారి ద్వారా మరి భీష్మాచార్యులు ఇలా అందింది కదా. ఆ సందర్భంలో పరమాత్మ స్వయంగా ఏం చెప్పారు అంటే, యోమాన్ నామ సహస్రేణ అనే మాట చాలామందికి పరిచయం కదా. అర్జున, 1000 నామాలతో నన్ను స్తుతించి మెప్పించాలి అని ఎవరైనా సంకల్పం చేస్తే అతడి సంకల్పం చాలా గొప్పది. కనుక సోహం 1000 నామాలతో ఆరాధించబడవలసినటువంటి నేను
సోహం అన్న దానిలో అంత అర్థం తాత్పర్యం ఉందన్నమాట. అంటే విశ్వం విష్ణురుపషట్కార దగ్గర నుంచి వనమాలి గదీశాంగి సర్వప్రహరణాయుధ ఓన్నమ ఇది వరకు అయితే తప్ప పూర్తి కాదు. కానీ సోహం అంతటి సహస్రనామ వేద్యుడనైన నేను ఏకేన శ్లోకేన ఒక్క శ్లోకంతో స్తుత ఏవ ఖచ్చితంగా శంకకి తావు లేకుండా నా సంశయ అని చెప్తారన్నమాట. నేను స్తుతింపబడిపోయినట్లే, అంటే నాకు అంత ప్రీతి కలిగిపోతుంది. అందుకనే పార్వతీదేవి పరమేశ్వరుడు రామాయణంలో ఇంత రుచి మరిగినటువంటి వ్యక్తులు అని మనం తరచూ అనుకుంటూ ఉంటాం కదా. వారు తలుచుకుంటే సమస్తం కట్టిపెట్టేసి కాయవ్యూహం అంటారు, రకరకాల ప్రయత్నాలు చేసి వారికి ఉన్నటువంటి దివ్య శక్తితో ఉదయం ప్రొద్దుటే తపస్వాధ్యాయ నిరతం అని మొదలుపెట్టి ఉత్తరకాండ చిగురు వరకు చదివేసుకోవచ్చు కదా. ఆ అర్థాన్ని అంతని ఆ సమాధి స్థితిలో అలా అనుభవించేయచ్చు కదా. కాదు, పెద్దలు ఏం ఉపదేశం చేస్తున్నారు? శృణ్వన్ రామాయణం భక్త్యా యః పాదం, 8 అక్షరాలు ఉండే ఒక్క పాదాన్ని, అంటే 8 అక్షరాల్ని చదువుకున్నా బ్రహ్మలోకంలో ఇతడికి ఒక ఆసనం వేసి సిద్ధంగా ఉంచుతారట. ఇప్పుడు రామాయణం వింటూ ఉండేటటువంటి ఈ మహనీయులు, వారు మనస్సులో తలుచుకున్నటువంటి వారి వారసులు యావన్మంది కూడా పరిపూర్ణమైనటువంటి ఈ శ్రీమద్ రామాయణ కథ ప్రవచన శ్రవణ ఫలితాన్ని పొందుతారు అనడంలో సందేహమే లేదు. మహాభారతం వగైరాలు మన స్మృతులు తిరగేస్తే విషయం తెలుస్తుంది. ఒక మంచి పని, ఒక పుణ్యం అనేది అంత తేలికగా దక్కనివ్వడు పరమాత్మ. ఎంతో తపన, ఎంతో ఆరాటం, ఎంతో కాలంగా జన్మ జన్మల నుంచి చేసి పుణ్యం 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 చేసిన సందర్భంలో మాత్రమే ఒక మంచి పని మీద బుద్ధి పుట్టిస్తాడు. హాయిగా ఓ దగ్గర స్థిమితంగా కూర్చుకుని ఉదయం సమయం కాగానే దీన్ని గమనించి ఈ ప్రవచనం వినాలి, ఈ పారాయణం చేసుకోవాలి, దీనిలో ఇంత అంతరార్థం ఉంది. లోకంలో గమనిస్తే ఒక్కొక్కరి మిత్రులు అభిప్రాయాలు చూస్తే అమ్మో అనిపించేలాగా ఉంటుంది. అందరూ వృద్ధా శిష్యా గురుర్యువ అన్నట్లుగా నాకంటే అందరూ పెద్దలే. ఈ వినేవారిని ఒక్కొక్కరిని గమనిస్తే 80 పడినటువంటి కొందరు, ఇంకా పైన ఉన్నటువంటి కొందరు ఈ రకంగా అవిశ్రాంతంగా శ్రమించి విశ్రాంతి తీసుకునే సమయంలో నిర్విరామంగా దీని మీద పనిచేస్తూ పుస్తకాల్లో అండర్లైన్లు చేసుకోవడాలు, నోట్స్ రాసుకోవడాలు, ఏదైనా సందేహాలు ఉంటే అడగడాలు, అమ్మో అంత తీరులో గడిచిపోతోంది అన్నమాట. అంటే ఈ పరిశీలనలో, ఈ అన్వేషణలో, ఈ రామోపాసనలో మనందరం కూడా గుర్తించాల్సినటువంటి పెద్ద అంశం ఏది అంటే, ఎవరైనా ఒకరు వడ్డించడానికి సిద్ధపడినప్పుడు కాస్త వేసుకోండి చాలా బాగుంటుంది అన్నప్పుడు బలవంతంగా చెయ్యి పట్టి ఆపేస్తే మనకే దండగా, మన పొట్టే నిండదు అన్నమాట. కనుక కాస్త స్థిమితం కుదుర్చుకోవాలి. మనం ఎక్కడ మొదలుపెట్టామంటే పార్వతీ పరమేశ్వరులు ఉదయం నుంచి మొదలుపెట్టి సాయంకాలం లోపు దీన్ని పూర్తి చేసేసుకోవచ్చు కదా. కాదు, అలా కాదు. చాలా సూక్ష్మంగా తరచి పరిశీలిస్తూ ఈ విషయాల్ని అన్నింటినీ అందంగా ఆస్వాదిస్తూ అనుభవిస్తూ వారి రామాయణ కథ సాగుతుందన్నమాట. మన కథలాగే ఆ ప్రయత్నంలో పాదం 8 అక్షరాల్ని చదువుకున్నా చాలు, వాడు బాగుపడిపోతాడు. ఇది మన వైదికమైనటువంటి రామ కథలో ఉండేటటువంటి ఒక గొప్ప మహిమ. మరి లౌకికమైన కథ వల్ల వచ్చేటటువంటి ఆనందమో, శాంతం ఆ నవలో లేకపోతే ఆ కథో మరొకటో కథనమో పూర్తిగా చిగురు దాకా చూసేస్తే తప్ప ఆ ప్రయోజనం అందదు. ఇక్కడ మనకి అలా కాదు. 8 అక్షరాలు వినడానికి కూడా కొన్నిసార్లు సమయం పట్టేస్తుందండి. 2 అక్షరాలు వివరించుకోండి చాలు. రామ అన్నదాన్ని వివరించుకున్నా పాదం పదమేవ, పాదంలో 8 అక్షరాలు, పదంలో 2 అక్షరాలైనా ఉండొచ్చు. దాన్ని వివరించుకున్నా సరే మీరు బాగుపడిపోతారు అని ఒక గొప్ప శిల్ప కళను చూసేటటువంటి సందర్భంలో ఆహా ఏమి కురులు, ఏమి సౌందర్యం అంటారు ఒకరు. ఒరే ఆ కళ్ళు చూడరా ఎంత అందంగా చెక్కేడురా అంటాడు మరొకడు అంటారు ఒరే ఆ చెక్కిళ్ళు చూడరా ఎంత నునుపుగా ఉన్నాయో, ఆహాహా ఏమి కళా నైపుణ్యం రా అంటాడు మరొకడు పెదవులు అంటాడు మరొకడు. అంటే అంతంతల్లాగా ఒక్కొక్క అంశాన్ని అలా ఆస్వాదించగలిగేటటువంటి రసజ్ఞత వీరిలో ఉంది అన్నమాట. అలా కాకుండా ఏదో ఆవేశంలో, ఏదో తొందరలో, ఏదో కోపంలో ఊగిసలాడిపోతూ పళ్ళు పటపటపట కొరుకుతున్న సందర్భంలో అతడికి ఎదురు పడ్డారనుకోండి ఎవరైనా, గమనించండి, తేరిపార చూస్తారు, పైకి కిందకి, పైకి కిందకి, పైకి కిందకి, అంతే తప్ప అతడు ఆస్వాదించలేడు. ఆ సమయంలో ఈ అసహనం అనేది ఆ ఆనందాన్ని లోపలికి రానివ్వదు. లోపల కడుపులో తిప్పుతూ ఉంటే ఎంతటి మధురమైన పదార్థమైనా కక్కేసుకున్నట్లుగా దాన్ని గెంటేస్తుంది తప్ప దాన్ని అందంగా అనుభవించలేరు.
కనుక ఇందులో ఉండేటటువంటి ఒక్కొక్క అంశాన్ని మహర్షి వాల్మీకి ఎందుకు ఇలా చెప్పారు, పెద్దలు ఏ విధమైనటువంటి వ్యాఖ్యానాన్ని అందించారు, మొట్టమొదట మన ప్రతిజ్ఞ ఒకటి ఉంది కదా, దీనివల్ల ఈ పూట ఇప్పుడే నాకేమిటి ఉపయోగం, ఇది గమనించుకున్నట్లయితే ఎంత ఆనందం. ఎన్నో రకాల మనోరుగ్మతలకు ఇది పెద్ద దివ్య ఔషధం. ఎన్నో రకాల అధైర్యాలకి, భయాలకి, పిరికితనాలకి, దారుణమైనటువంటి వగైరా వగైరా వాటన్నింటికీ కూడా ఇది గొప్ప మాత్ర. ఈ మాత్ర చిన్నదిగా మనం మింగగలిగిన దాన్ని కనుక లోపల మనం ఇముడ్చుకోగలిగినట్లయితే ఆ చార్ట్ అంతా, ఆ యాంటీబయాటిక్ సైకిల్ అంటారు కదా, ఆ మాత్రలన్నీ ఒకేసారి మింగలేకపోయినా దీనివల్ల పరిపూర్ణమైనటువంటి ప్రయోజనాన్ని పొందగలుగుతాం అన్నమాట. ఇది మన మనస్సులో లేకపోతే చెప్పేదాన్ని మనం రిసీవ్ చేసుకోలేం, దాన్ని గ్రహించలేం. సరిగ్గా గ్రహించలేకపోతే దీని ప్రయోజనం ఏమీ ఉండదు. ఉష్కాకి ఎంతకాలం నుంచి మనం రామాయణం వింటున్నాం, ఎంతకాలం నుంచి ఎన్ని పుణ్యాలు చేస్తున్నాం, ఎన్నిసార్లు సహస్రనామాలు చదివేం మనం. అయితే మహర్షుల కంటే గొప్పవాళ్ళమా? ఆ మహర్షులు ఒక్క మాట పట్టుకుని వేలాది సంవత్సరాలు అంత గొప్పగా ఆనందాన్ని అనుభవించేసి లోకాన్ని అంతని ఇంత గొప్పగా ఉద్ధరించేయగలిగారు అంటే ఆ ఆగి వేచి చూసి దాన్ని తరచి తరచి పరిశీలించి అందంగా లోపల ఇముడ్చుకునేలాగా గ్రహించడంలో ఉంది అన్నమాట ఆ తత్వం అంతా. సరే, ప్రకృతంలో మనం ఒక మాట అనుకోవాలి అంటే గీతాచార్యులు మనకి చెప్తున్నారు, మనం అనునిత్యం పాటించగలిగేటటువంటి అంశాలే ఇవి. మనం కూడా ఈ విధమైనటువంటి మంచి సుతప్తేన తపస అని కశ్యపుల వారు అనుకున్నట్లుగా మనం కూడా దీన్ని పాటించి ఆ పరిపూర్ణమైనటువంటి ప్రయోజనాన్ని పొందుతాం. అంతటి గొప్ప ప్రయోజనాన్ని అంటే మంచి తపస్సు మనం చేస్తే, మన తాహతు పెరిగితే, ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం కలిగితే ఏం లాభం అంటే చెప్తారు. పతంజలి మహర్షి చెప్పారు, పతంజలి యోగ దర్శనంలో ఈ ప్రకృతి అంతా కూడా ప్రభావితం అవుతుంది ఆ వ్యక్తి వల్ల. ఈ ప్రకృతిలో సహజంగా ఉండేలాంటి కొన్ని గుణాల్ని కూడా ఇతడు ఒక రిమోట్ ద్వారా అన్నట్లుగా కంట్రోల్ చేయగలుగుతాడు. ఇది చాలా అనూహ్యం, చాలా అద్భుతం. ఒక చిన్న మాటని ఉదహరిస్తారు వారు. ఈ యోగ ప్రక్రియలో ఈ సాధన ఇలా చేస్తుండగా అంటే తపస్సు చేస్తుండగా వారిలో కనుక ఎవరినీ హింసించకూడదు అనేటటువంటి ఒకానొక ధోరణి వస్తే అది సుస్థిరంగా మనస్సులో ముద్రింపబడితే, నాటుకుంటే అహింసా ప్రతిష్టాయాం ఒకానొక వ్యక్తిలో అహింస అనేటటువంటి ఒక్క చిన్న గుణం ఈ తపస్సులో ఉండేటటువంటి అనేక అంశాలలో ఒక చిన్న అంశం కనుక ఇతడి మనస్సులో సుస్థిరంగా రిజిస్టర్ అయినట్లయితే తత్ సన్నిధౌ అతడి దగ్గరకి వచ్చినటువంటి పరస్పరం ఎంతో వైషమ్యంతో విరోధంతో ఉండేటటువంటి ఏ విధమైనటువంటి జ్ఞానము లేని జంతువులు కూడా వైరాన్ని విడిచిపెట్టేస్తాయట. అహింసా ప్రతిష్టాయాం తత్ సన్నిధౌ వైరత్యాగ. ఏమి ఉదాహరణ చెప్పండి అన్నారు. పాము, ముంగిస అవి కూడా ఓ దగ్గర అలా ఆడుకుంటూ చెట్టాపట్టాలు వేసుకుంటున్నట్లుగా ఋషివాటికల్లో, మునియాశ్రమాల్లో కనిపిస్తాయట. ఆ మహర్షుల దగ్గర అంత దూరంలో ఒకనొక మనం కారు హార్నో ఏదో వేస్తే బెదిరిపోయి పారిపోయేటటువంటి ఆ లేళ్లంతా కూడా ఎంతో సౌజన్యంతో, ఎంతో సౌహార్దంతో, నిర్భయంగా, హాయిగా ఒకటికొకటి చట్టాపట్టాలు వేసుకున్నట్లుగా ఉంటాయట. మీరు గమనించండి, ఎన్ని అద్భుతములైనటువంటి అంశాలు మన భారతీయమైనటువంటి సంప్రదాయాల్లో మనకు కనిపిస్తాయో. ఒక్కసారి పార్వతీ పరమేశ్వరుల కుటుంబం తలుచుకోండి. సోమవారం కదా ఈవేళ. పరమేశ్వరుడు వారి మెడలో ఎప్పుడు పాములు, కుమారస్వామి వారి దగ్గర ఎప్పుడు ఈ నెమలి వాహనం, మరి ఒకానొక సందర్భంలో ఎలుక వినాయకుడి వాహనం, మరి ఒకానొక సందర్భంలో పార్వతీదేవి దగ్గర ఆ మాదిరి సింహం. ఇవన్నీ విడిగా ఎక్కడైనా అడవిలో అయితే ఒకదానికి ఒకటి అంకితే చాలు గుడుక్కని మింగేసేలాంటి సందర్భాల్లో ఒక దగ్గర ఇలా ఉంటున్నాయి అంటే ఇది అభూత కల్పనం కాదు, కేవలం ఒకానొక బొమ్మకే పరిమితం కాదు. మనం ఆ బొమ్మకేసి కాసేపు అలా పరిశీలిస్తే అంతటి యోగాభ్యాసకులు అన్నమాట వారంతా కూడా. అలాంటి యోగాభ్యాస మహిమ వల్ల సహజ వైరాన్ని కూడా విడిచిపెట్టి లోక కళ్యాణం కోసం తాము సౌహార్దాన్ని అలవరుచుకున్నటువంటి సన్నివేశం అక్కడ కనిపిస్తుంది. పతంజలి మహర్షి చెప్పినది ఎన్నటికీ అబద్ధం కాదు. కనుక మనం ఇలా వీటిని గమనించుకోవాలి. కానీ వీటి వల్ల ఎన్నో గొప్ప ప్రయోజనాలు. మొట్టమొదట ఒక మాట అనుకుందాం. మనం ఒక దగ్గర మొదలుపెట్టాం, ఏమనంటే తపస్సు అంటే, తపస్సు వల్ల మనకి ఈ పూట ఇక్కడే కలిగేటటువంటి లాభాలు అంటే
ఇప్పుడు మనం ఎకరువు పెట్టుకున్నటువంటి ఇప్పటి వరకు ఎకరువు పెట్టుకున్నటువంటి తపస్సుల గురించి పెద్దలు వివరించినటువంటి వీటన్నిటి గురించి బాగా పరిశీలిస్తే అంతటి తపోనిష్ఠులైతే ఏం లాభం అంటే మనం ఒకనొక పెళ్లికో పేరంటానికో మరొక సందర్భంలోనో ఎక్కడికైనా వెళ్ళి ఏదీ ఊసుపోక కాసేపు కాలక్షేపం కోసం ఎంతో ఇష్టంగా మనకి నచ్చినటువంటి మొబైల్ బ్యాగ్లోంచి తీసి వగైరా ఆ ఫేస్బుక్లో వగైరాలో పరిశీలించే అంత లోపు కాస్తో కూస్తో సమయం వెచ్చించి శ్రీరామ 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 అనుకోగలిగితే ఆ పరిసరాల్లో ప్రకృతి పులకించి సహజంగా ఆ పెళ్ళికూతురో పెళ్ళికొడుకో వారి రేఖలో ఏ రకంగానో ప్రభావితం కావాల్సినటువంటి సందర్భాలన్నీ కూడా చక్కదిద్దపడి ఒకానొక శుభ పరిణామం ఏర్పడుతుందన్నమాట. అందుకనే పెద్దల్ని పిలిచి కూర్చోబెట్టుకుని పెద్దల సన్నిధిలో శుభకార్యం నిర్వహించుకోవాలి. అలాంటి పెద్దలు ఎవరో రుద్రాక్షలు అవి వేసుకుని లేకపోతే ఇంకా విభూతి రేఖలు వగైరాలు పెట్టుకున్నటువంటి ఒకానొకరే అని ఎక్కడా లేదు. మన ఇంట్లో మన అమ్మ నాన్న అమ్మమ్మ తాతమ్మ మరొకరు వారు ఏ దశలో ఏ పరిస్థితిలో ఏ రకంగా ఉన్నా చాలు, 2 అంశాలు మాత్రం ప్రధానంగా ఉండాలి. వీడు నావాడు, వీడు బాగుండాలి అనేటటువంటి ఒకానొక తపన. ఆ తపన వల్ల ఏమవుతుందంటే మనస్సులో ట్రాన్స్పరెన్సీ అంటారు కదా, పారదర్శకత, స్వచ్ఛత అనేది కలుగుతుంది. ఈ మనస్సులో స్వచ్ఛత అనేది కలిగిన సందర్భంలో నువ్వు 2 అక్షరాలన్నా కూడా ఎంతో గొప్ప ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకనే చెప్తారు శ్రీరామ శ్రీరామ అన్నంత మాత్రం చేత ఎంత ఫలితం వస్తుంది, ఎంత పాపం వస్తుంది పోతుంది అంటే ఎంత పాపం పోగొట్టుకోవచ్చు దానివల్ల అంటే ముల్లోకాలు కలిసి ఏకమై చేసిన సరే ఎంత పాపం తయారవుతుందో అంతటి పాపపు రాశిని కూడా ఇది క్షణంలో భస్మం చేయగలుగుతుంది. చేయట్లేదు, కష్టాలు అనుభవిస్తున్నాం, అనేక రకాల కన్నీళ్లు, రేపటి గురించి ధైర్యం లేదు, ఎన్ని ప్రయత్నాలు చేసినా కార్యసిద్ధి కావట్లేదు, మనోనైర్మల్యం లేదు, చిత్తప్రసాదం లేదు, తపస్సు లేదు. పరమాత్మ చెప్తున్నారు గీతాచార్యులు ఏమని, పెద్దలని మన ఇష్టదైవాన్ని ద్విజ గురు మనకి ఉపదేశం చేసేటటువంటి గురువుల్ని ప్రాజ్ఞుల్ని వారితో మనకి ఏ సంబంధం లేకపోయినా వారు మహనీయులు పెద్దలు ప్రాజ్ఞులు అంటే వారిని పెద్దల్ని వీరిని పూజించడం, గౌరవించడం, ఆదరించడం. మళ్ళీ శౌచం, శరీరం ఎప్పుడు వీలైనంత వరకు శుచిగా పెట్టుకోవడం, ఆర్జవం అంటే ఏ వక్రత లేకుండా ఉండడం. బ్రహ్మచర్యం అహింసాచ, తన వస్తువును మాత్రమే అనుభవించడం బ్రహ్మచర్యం. అది గృహస్థుకైనా సరే కుదురుతుంది. అహింసాచ, పరులను పీడించకుండా ఉండడం. ఇది శరీరంతో చేసేటటువంటి తపస్సు పరమాత్మ చెప్తున్నారు. మరి మరొకటి అనుద్వేగకరం వాక్యం, మనస్సులో గుండెల్లో గుణపాలు దింపినట్లుగా ఎంతో బాధతో తలుచుకుని ఆ రోజంతా కూడా బాధపడేలాగా మాట్లాడకుండా కాసేపు ఆ కోపాన్ని అదుపుకుని అప్పు చేసుకుని సామరస్యంగా మాట్లాడేటటువంటి సందర్భం అది కూడా తపస్సే. ఉద్వేగాన్ని కలిగించని అనుద్వేగకరం వాక్యం, మళ్ళీ సత్యం, నీతిగా నిజాయితీగా మాట్లాడడం, ప్రియహితంచ అవతలి వ్యక్తికి సంతోషకరంగా ఉండేలాగా తీయగా పలకడం. మళ్ళీ స్వాధ్యాయాభ్యసనంచ, స్వాధ్యాయం అంటే వేదం, అది ఒకానొక ఉపనయనాది సంస్కారాలు జరిగిన వారికైతే వారి స్వశాఖ. మరి మామూలుగా ఉండేలాంటి మనకందరికీ కూడా ఉండేలాంటి వేదం అంటే వేదవేద్యుడైన మన శ్రీరాముణ్ణి తెలిపేటటువంటి వేద రామాయణం, శ్రీమద్ రామాయణం, వాల్మీకి రామాయణం. కనుక స్వాధ్యాయాభ్యసనం, ఈ వేదాన్ని అంటే మన పాలిట వేద రామాయణాన్ని చదువుకోవడం, ఇదంతా నోటితో చేసేటటువంటి తపస్సు. అంతటి వేదం ఆ రామాయణాన్ని అంతని కూడా మొదలు నుంచి ఉత్తరకాండ వరకు చదివేయలేకపోయినా రామ అంటే చాలు అని మనం గతంలో అనుకున్నాం కదా, గుర్తుందా? శతకోటి ప్రవిస్తరమైనటువంటి రామాయణం, దానిలో మొట్టమొదటి మాట రా అనేది, ఆఖరి మాట రామ తవ నామ సుధామ రామ అనేలాంటి సంబుద్ధ్యంతంతో పూర్తయితే, ఈ మా అనేది చిట్ట చిగురు అక్షరం అయితే 100వ కోట్లో చిట్ట చిగురున ఉన్న అక్షరం అయితే, ఆ మొట్టమొదటిగా ఉన్నటువంటి ఆ రా అనేదాన్ని, ఈ చిట్ట చిగురున ఉన్నటువంటి ఈ మా అనేదాన్ని రెండింటికి కలిపి ఏదో డాక్టర్ అనాలనుకోండి, డిఆర్ అని రాస్తారనమాట. మొదటి అక్షరం ఆఖరి అక్షరం ఇవి రెండూ కలిపి ఈ మొత్తాన్ని గుర్తు చేస్తాయి అన్నమాట. దానివల్ల ఇతడు డాక్టర్ అని గ్రహించగలుగుతాడనమాట. మిస్టర్ అనాలనుకోండి ఎంఆర్ అని రాస్తుంటారనమాట. అనుభవంలో ఉంటుంది కదా, అందుకని చెప్తున్నాను. ఈ రకంగా మొదటి అక్షరాన్ని ఆఖరి అక్షరాన్ని కూర్చి రామ అన్నంత మాత్రం చేత శతకోటి ప్రవిస్తరమైనటువంటి రామాయణం చదివిన ఫలితం వచ్చేస్తుంది కదా.
అంత ఫలితాన్ని మనం పొందాలి అంటే మనస్సును ప్రశాంతంగా ఉంచుకుని నోటితో పలకాలని నీకు ఇష్టం ఉన్నట్లయితే పైకి అను, అది గొప్ప వాచికమైనటువంటి తపస్సు అవుతుంది అని పరమాత్మ చెప్తున్నారన్నమాట. నిజంగా ఇలాంటి తపస్సు చేసేటటువంటి వ్యక్తి ఒకానొక దగ్గర ఉంటే ఆ పరిసరాలు, ఆ ప్రాంతాలన్నీ కూడా ఎంత తేజస్సుతో ఉంటాయి, ఎంత కళకళలాడుతూ ఉంటాయి, ఎంత శుభ ఫలితాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. కనుక సహజంగా ఇతడి కర్మకాలి దుష్ఫలితం అతడు అనుభవించాల్సిన స్థితిలో కూడా ఇలాంటి మహనీయుడు ఒకానొక వాహనం ఎక్కిన ఒకానొక ప్రాంతానికి వచ్చిన ఆ ప్రాంతాన్ని అంతని కూడా ప్రభావితం చేయగలుగుతాడనమాట. అలా ప్రభావితం చేయడానికే కదా మరి మన పరమాత్మ ఇక్కడకు వచ్చి ఇది యోగ్యమైనది అని దాని యోగ్యతను యోగ్యమైన తపస్సుతో ఇనువడింపచేసి పరమయోగ్యంగా తయారు చేసి విశ్వామిత్రుల సకల లోక కళ్యాణం జరిపించేంతటి షడ్రాత్ర యాగాన్ని అక్కడ నిర్వహించేలాగా చేశారు ఈ సిద్ధాశ్రమంలోనే కదా ఈ కథ అంతా. కనుక మనందరం కూడా పైకి ఎలాంటి వేషాల్లో ఉన్నా, ఎలాంటి వృత్తుల్లో ఉన్నా, ఎలాంటి అవస్థల్లో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆ పరిసరాల్ని అంతని ప్రభావితం చేయగలిగేంత శక్తిని మనం చేజిక్కించుకోగలుగుతాం ఈ తపస్సు అనే 2 అక్షరాల వల్ల, రామ అనేటటువంటి 2 అక్షరాల వల్ల. మరి ఇంకొక మాట చెప్తారు, నేను చెప్పేదానికి అంతకీ ఆధారాలు ఇవి. మనఃప్రసాద సౌమ్యత్వం, ఈ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడమే తపస్సు. పరమాత్మ చెప్తున్నారు, ఎంత ఆశ్చర్యకరమైనటువంటి మాట. కొంత డబ్బు ఖర్చు పెట్టి కొందరిని పురోహితుల్ని తెచ్చుకుని వారం వర్జ్యం పరిశీలించుకుని ఇంట్లో అందరినీ తయారు చేసుకుని తెల్లవారుజామున లేచి నిద్ర చెడగొట్టుకుని చేసే ఒకానొక పూజ, ఒకానొక హోమం మాత్రమే తపస్సు, పుణ్యం కాదు. మరేమి నీ మనస్సు ప్రశాంతంగా పెట్టుకో, అదే తపస్సు. అంత ప్రశాంతంగా పెట్టుకున్నటువంటి తపస్సు చేసేవా నువ్వు? కశ్యపుల్ని తలుచుకో, సుతప్తేన తపస పరమాత్మను అనుభవించగలుగుతావు. పరమాత్మను అనుభవించేవా ఏం చేయగలుగుతావు? కశ్యపులు అదితి ఏం చేశారు? ఆ పరమాత్మనే తన సంతతిగా పొంది సకలలోక కంటకంగా ఏర్పడినటువంటి ఆ పరిస్థితిని చక్కదిద్దేరు కదా. మరి వామనావతారం వచ్చింది కదా. కనుక మన వల్ల అంతంతటి ప్రయోజనాలు ఉంటాయి. ఇది కలికాలం, చాలా ఘోరమైనటువంటిది. కలిశయాన అని ఐతరేయ బ్రాహ్మణం వర్ణిస్తుంది. ధర్మం అనేది ఒకానొక సందర్భంలో హాయిగా లేచి అలా పరిగెడుతున్నట్లుగా సాగేదిట. ఒక సందర్భంలో 2వ యుగంలో కాస్త నిలుచున్నట్లుగా అయిపోయిందిట. మరొక యుగంలో 3వ యుగంలో చతికిల పడిపోయిందిట. మరి 4వ యుగంలో పడుక్కుని నిద్రపోతున్నట్లు అయిపోతుందిట. కనుక ధర్మో విశ్వస్య జగత ప్రతిష్ఠ అన్న సందర్భంలో సకల ప్రపంచాన్ని నిలబెట్టగలిగినటువంటి ధర్మం పడుక్కుని నిద్రపోతుంటే ఎలా? ఏమి ఉపాయం? ఎలా బాగుపడాలి అని మహర్షులంతా ఆలోచించి ఈ కలియుగానికి ఎన్నెన్నో వరాలు ఇచ్చేశారు వాళ్ళంతా. కనుక మీరు రకరకాల వేషభాషల్లో ఏ రకంగా ఎలా ఉన్నా సరే మనస్సుని కాస్త అంత కృత్రిమం కుళ్ళు వగైరాలు లేకుండా కొంచెం స్వచ్ఛంగా అట్టే పెట్టుకుని రామ 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 అనండి చాలు. శ్రీరామ రామ రామేతి మాటలో అదే కదా తెలిసింది. రామ 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 ఓయ్ 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 అంటాడనమాట పరమాత్మ. ఓయ్ అని ఒక్కసారి మనం మా పరమాత్మను పలికించుకున్నట్లయితే, పరమాత్మను పలకరించినట్లయితే, ఆ పరమాత్మ మనల్ని పలకరించినట్లయితే చాలు, ఈ కష్టాలు సమస్యలు అన్నీ తీరిపోతాయి. ఎలాగైతే ఒకానొక సిద్ధాశ్రమంలో వేల సంవత్సరాలు కశ్యపులు దేవీ సహాయుడై తపస్సు చేశారో, మనం ఉన్నటువంటి ఈ ప్రాంతాలు మొట్టమొదట మన ఇంటి నుంచి మొదలు పెట్టగలుగుతాం. మనం కూర్చున్నటువంటి గది నుంచి ఆరంభం చేయగలుగుతాం. ఆ పరిసరాలన్నీ కూడా ప్రకృతి పులకించేంతగా ఎలా అయితే పాము ముంగిస కూడా మహర్షుల సన్నిధానంలో వైరాన్ని విడిచిపెట్టి వారికే సేవ చేస్తూ ఉంటాయో ఆ రకంగా మనం చేసుకోగలుగుతాం. మనం బాగుపడాలి, సుఖపడాలి, సంతోషపడాలి అంటే మరి ఇంతకంటే వేరే ఏదైనా సులభమైనటువంటి ఉపాయం ఉందా? కనుకనే ఈ తపస్సు ఇంత గొప్పది అని చెప్పడం కోసం 32 అక్షరాలున్న ఒకానొక శ్లోకాన్ని ప్రత్యేకంగా కేటాయించి పరమాత్మ చెప్పారు. ఏమనంటే, తపోమయం తపోరాశిం తపోమూర్తిం తపాత్మకం తపసాత్వాం సుతప్తేన పశ్యామి పురుషోత్తమం అన్నమాట. స్వామివారి ప్రసాదం ఇస్తే కొంతమంది జీడిపప్పులు ఏరుకొని తినచ్చు, కొంతమంది పటికి బెల్లం ముక్కలు మాత్రమే ఏరుకొని తింటారు అనొచ్చు. ఏ కొద్ది మందో మొత్తం ఆ లడ్డూని తినడానికి సిద్ధపడతారు. అంటే దాన్ని దీన్ని వేరు చేసి అన్నట్లుగా కాకుండా మరి ఏ కాస్త కొద్ది మందో గోవిందా 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 అని ఆ స్వామిని తలుచుకుంటూ కాస్త తీసుకుని అలా నోట్లో వేసుకుని ఆ స్వామిని ఆస్వాదించగలుగుతారు.
ఆ మాధుర్యం వేరు, ఆ రుచి వేరు, ఆ ఆనందం వేరు. ఆ స్వామి ప్రసాదం తను ఏదో పని మీద బయలుదేరిపోయి వెళ్ళేటటువంటి తరుణంలో మేము కొండకెళ్ళి వచ్చాం, కొద్దిగా ప్రసాదం తీసుకోండి అంటే అది ఒకానొక శుభశకునమై తన పాలిట జయప్రదమై తన కార్యాన్ని నెగ్గించే తరుణాలు లోకంలో భక్తులకి ఎన్నో అనుభవాలు, ఎన్నో రుజువులు, నిదర్శనాలు. కనుక మనస్సు పెట్టి దానిని ఆస్వాదించి గమనించి ఆకళింపు చేసుకుని అలవరుచుకున్నట్లయితే ఉండేటటువంటి గొప్ప గొప్ప లాభాలు ఇవి అన్నమాట. కనుక తపసాత్వాం సుతప్తేనా అన్న స్థితికి మనం కూడా చేరుకోగలుగుతాం. ఇంతకంటే దీని గురించి ఏవైనా వివరించాలా? ఈ సందర్భంలో మనం గుర్తు చేసుకోవాల్సినటువంటివి 2 మాటలు. ఒకటి నేను ప్రస్తావన చేశాను, ఎవరి కశ్యపులు అనే దగ్గర మహాభారతాన్ని అన్వేషించాలి అని శాఖాచంక్రమణం అంటారు. మాట్లాడే వాళ్ళకి ఉండే పెద్ద బలహీనత ఇది. ఎక్కడో చెట్టెక్కి ఏదో పట్టుకుందాం అనుకుంటారు, ఆ చెట్టు మించి ఈ చెట్టు మీదకి, ఈ కొమ్మ మీదకి, ఈ కొమ్మ మించి ఆ కొమ్మ మీదకి శాఖలు దాటేస్తూ మరి కపిస్వభావం కదా బుద్ధి, ఎలాగో పోతుంది. మళ్ళీ తిరిగి దాన్ని పట్టుకున్నప్పుడే శ్రోతకి సమాధానం. సరే, ఎవరి కశ్యపులు అని అనుకున్నామే, మహాభారతం అనుశాసనిక పర్వ, అదొక్క మాట అనుకోవాలి. దానికంటే ముందుగా చిన్న మాట గుర్తు చేసుకోవాలి. ఏమనంటే, మనం కార్యక్రమాలు చేసుకునేటప్పుడు అయ్యా ముక్కు పట్టుకోండి అని చెప్పి భూహు భువః శుభః అని మొదలుపెట్టి చెప్తూ ఉంటారే, అవన్నీ లోకాలు అన్నమాట. భూలోకం, భువర్లోకం, సువర్లోకం, మరి మహర్లోకం. ఈ రకంగా భూహు భువః శుభః మహాజనః అని తర్వాత ఉండేటటువంటిది ఏది? తపోలోకం. పరమాత్మ నిత్యం అలా పరిశీలిస్తూ తరగతి గదిలో ఎలా అయితే ఉత్తమ విద్యార్థిని ఎంచుకున్నటువంటి ఆ గురువుగారు, ఉపాధ్యాయుడు అతడి మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొచ్చి అతన్ని ప్రత్యేకమైన బ్యాచ్గా తయారు చేసి, లేకపోతే మరొకలాగా ఎలా అయితే తన కళాశాలకు తనకి ఆ విద్యార్థికి కూడా ప్రగతి సాధిస్తూ ఉంటారో, ఆ రకంగా పరమాత్మ వీరందరినీ ఎలా, ఎటువంటి వారిని, ఏ రకమైనటువంటి వేషభాషల్లో, ఏ రకంగా, ఎప్పుడు, ఏ స్థితిలో ఎలా ఉన్నా కనీసం రామ అని 2 అక్షరాలు ప్రశాంతంగా పలికినటువంటి మహనీయుల్ని కూడా ఏరి అక్కడ పెట్టుకుంటారట. ఎటువంటి ఆ పరిస్థితి, ఆ సందర్భం అంతా చెప్తున్నారు పెద్దలు, గమనించండి. తపసా తోష్య గోవిందం అభిలాష వివర్జిత అని మొదలుపెట్టారు. అశ్వమేధ క్రతువులు చేసిన వారిని అక్కడ పెడతారు అని అనలేదు. పెద్ద పెద్ద దానాలు ధర్మాలు చేసి ఉన్నదంతా ఒలిచి నిలువుదోపడి ఇచ్చినటువంటి వారిని అక్కడ పెడతారు అని చెప్పలేదు. మరేమి అంటే తపసాతోష్య, మనకి నచ్చినటువంటి మన ఇష్టదైవానికి సంకేతమైనటువంటి నామ సంకీర్తనాతో ఇష్టాతో అన్నట్లుగా 2 అక్షరాల రామ అన్న మాటతో ఆ పరమాత్మను తోష్య, సంతోషపరచి మనస్సులో ఏ విధమైనటువంటి కృత్రిమాలు కనుక లేకుండా ఉన్నట్లయితే వాసుదేవార్పిత క్రియా, ఆ పరమాత్మయందు సమర్పించి సర్వం రామార్పణం అని మనం ఎప్పుడు ఏ పుణ్యం చేసి, ఏ దానం ధర్మం చేసినా, ఏ కాస్త మంచి చేసినా ఆ పరమాత్మకు సమర్పించి విశ్వామిత్రుల వారు రామార్పణం చేసినట్లుగా అస్త్రాలని అంతని కూడా వాసుదేవునియందు అర్పితములైనటువంటి క్రియలు కలవారులై తపస్సుతో ఆ పరమాత్మను సంతోషపరిచిన వారులై ఎవరైతే ఉంటారో వారంతా కూడా తే తపోలోకం ఆసాద్య వసంతి, వారినందరినీ కూడా ఆ తపోలోకం అనే దగ్గర పెడతాట. ఈ తపస్సు చేసినటువంటి ఈ మహనీయులు అందరూ ఉండేటువంటి ఒకానొక పెద్ద క్లబ్ తపస్సు, తపోలోకం అనేటటువంటిది అన్నమాట. ఎటువంటి వారిని అంటే మనకి చెప్తున్నారు, ఇటువంటి వారు ఉంటారు అని కూడా మనకి తెలియదు. అంతటి ఘోరమైనటువంటి కలి ప్రభావం, ఎక్కడ మనస్సు నిలుపుకోలేం, ఎక్కడ ఆగలేం. అంతా తొందరే, అంతా హడావుడే, అంతా గాబరాయే, అంతా ఆందోళనే. దీనికి మందులు ఇవ్వగలిగినటువంటి వైద్యులు ఎవరున్నారండి? చాలా ఆశ్చర్యం కదా. మన రాముడిస్తాడు. కాస్త వేచి చూచి స్థిమితం నిదానం నేర్పిస్తాడు. వాల్మీకి మహర్షి చెప్పారు, ఒకే సర్గలో అవతరించడం కళ్యాణం చెప్పేసినటువంటి మహర్షి ఆగి నిదానంగా 2 సర్గల్లో ఈ తపస్సు అంటే ఏమి, వేల సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత సాక్షాత్కరించిన మహావిష్ణువు ఆ వైనం 6 రోజుల్లోనే యాగం సమాప్తి చేయడం, సకలలోక కళ్యాణం చేయడం, సీతమ్మను రామయ్య చెంత కలపడం, ఈ వైనం. దీన్ని అంతని గమనిస్తే ఆహా ఏమి తపస్సు అనిపించేలాగా ఉంది అన్నమాట ఈ వాతావరణం అంతా. ఎటువంటి వారు ఉంటారంటే ఆ తపోలోకంలోకి చేరేవారు చెప్తున్నారు, శిలోంఛ వృత్తజ, ఆ పూటకి కావలసినటువంటి వస్తువుని ఆ పూట మాత్రమే సేకరించి, ఆ కళ్ళాలు అంటారు ధాన్యం పండించేటటువంటి స్థలాల్లో ఆ రైతులు దాన్ని అంతని పట్టుకుపోగా అక్కడక్కడ చేతికి అందడానికి వీలు కాకుండా, ఏరడానికి వీలు కాకుండా ఉండేదాన్ని సరే పోన్లేరా విదిలేస్తే విదిలేరా అని చెప్పి కట్టకట్టుకుని పట్టుకుపోయిన సందర్భంలో ఆ చిన్న గింజల్ని ఏరుకుని ఇలా వేసుకుంటూ మూట కట్టుకుని ఇంటికి వచ్చి దంచుకుని ఆ తొక్క ఒలిచి దాన్ని మాత్రమే ఇంత గంజి తాగి
ఉండేటువంటి వ్యక్తుల్ని శిలోంచ వృత్తులు అంటారు. అలాంటి మహనీయులు మహర్షులు ఈనాటికి ఉన్నారు ఖచ్చితంగా. శిలోంచ వృత్తయో ఏ వై దంతోఖలికాశ్చయే ఏ అశ్మకుట్టాశ్చ మునజ శీర్ణ పర్ణాశినశ్చయే. ముఖ్యమైనటువంటి కొన్ని మాటలను వివరించేసుకుందాం. శీర్ణ అంటే ఎండిపోయి జీర్ణించిపోయి శిథిలమైపోయి రాలిపోయినటువంటి పర్ణములను ఆకులను అశిన తినేటటువంటి మహనీయులు ఉంటారు. అంటే వారికి గొప్ప పట్టుదల, అనుకున్నది సాధించాలి అంతే తప్ప మన పొట్ట నింపుకోవడం అనేది పెద్ద ప్రధానమైనటువంటి అంశం కాదు అనేటటువంటి తాత్పర్యం అన్నమాట. అటువంటి వారు మరి గ్రీష్మే పంచాగ్ని తపస వర్షాసు స్థండిలేశయా అన్నారు. ఎండాకాలంలో ఏ చెట్టు నీడైనా దొరికితే బాగుండో అని కొందరు అనుకోవచ్చు. మరికొంతమంది ఏసీ చాలట్లేదు, ఆ అటెండర్కి చెప్పి కాస్త పెంచమని చెప్పండి, అబ్బా ఉక్కపోతగా ఉంది అనుకునేవాళ్ళు ఉండొచ్చు. అలాంటి భయంకరమైన పరిస్థితిలో కూడా 4 వైపులా అగ్నిహోత్రాల్ని పెట్టుకుని పైనుంచి సూర్యుడు ఎండ వేడితో మండిస్తూ ఉంటే అక్కడ తనకు నచ్చినటువంటి తపస్సు చేసేటటువంటి మహనీయులు. ఏమండి ఇది సాధ్యమేనా, ఇది జరిగే పనేనా అని అనుకుంటారా? మీరు గమనించండి, పిల్లలు ఆటలాడుతూ ఉంటారు, వేసవి సెలవుల్లో ఇది బాగా కనిపిస్తూ ఉంటుంది. అలాంటి ఆటల్లో ఏ క్రికెట్ ఆడుతున్నారనుకోండి, ఆ బంతి ఏ ముళ్ళ పొదలోకో పోయిందనుకోండి, పైన క్యాప్ లేదు, లేకపోతే చెట్టు లేదు, నీడ లేదు, గొడుగు లేదు, అమ్మ నాన్న ఏసీ గదులు ఏమీ లేవు, చెమటలు ఇలా కారిపోతూ ఉంటాయి, ఆ ముళ్ళు గుచ్చుకుపోతూ ఉంటాయి. ఆ సందర్భంలో అక్కడ పడిగాపులు పడి ఒరే నువ్వుండ్రా నేను తీస్తాను, కాదురా నువ్వుండ్రా నేను తీస్తాను అని చెప్పి ఒళ్ళంతా కొట్టుకుపోయి రక్తాలు వచ్చేస్తున్నా, ఎండ వేడి మాడిపోతున్నా, గొంతు ఎండిపోతున్నా దాహంతో ఆ బంతి పట్టుకొచ్చి ఆఖరి ఓవర్లో ఆ వికెట్ ఏదో తీసి వీడు విజేతగా నిలబడిన క్షణం కోసం ఎంత శ్రమిస్తాడో, ఎంత తపిస్తాడో, ఆ తపస్సుకి ఫలితమే కదా వాడి గెలుపు. కనుక ప్రతి వ్యక్తిలోనూ ఉండేటటువంటి ఒకానొక పౌరుషమే, ఒకానొక పట్టుదలే ఇది. మనం దాన్ని పక్కన పెట్టి బొబ్బో పెట్టేసి ఆ గుణాన్ని వేరే దాని మీద ఎక్కడో దృష్టి పెట్టి మన దగ్గరే ఉన్నటువంటి ఈ అంశాన్ని తెలుసుకోలేక ఇలా ఉండిపోతాం. మరి అలాంటి ప్రయత్నం అదే విద్యార్థి మరి ఒకానొక చదువు మీదో మరొక దాని మీదో ఎక్కడైనా పెడితే ఎంత గొప్పగా నెగ్గేయగలుగుతాడు. కానీ అలాంటి వేరే నచ్చని అంశాల దగ్గర, బాధ్యతల దగ్గర అమ్మ పోరు పెట్టాలి. ఒరే నాన్న టీవీ కట్టేసి లేవరా, ఒరే నాన్న కాస్త పొయ్యి మీద పాలు చూడరా, ఒరే నాన్న కాస్త తలుపేయరా, ఒరే నాన్న ఎవరో వచ్చారు కాస్త ఉండమ్మా వస్తున్నాను, కాదమ్మా వస్తున్నాను, తిరిగి వచ్చానమ్మా, కాళ్ళు అవుతున్నాయనమ్మా, నీరసంగా ఉందమ్మా, అదొకటమ్మా ఇదొకటమ్మా అంటూ ఉంటారు. అంటే అక్కడ భయంకరమైనటువంటి ఆ మండుటెండలో, ఆ ముళ్ళ పొదలో ఇరుక్కుపోయినటువంటి ఆ బంతిని తీసేటప్పుడు ఉండేటటువంటి పట్టుదల మహర్షులకి వివేకం వల్ల, విచక్షణ వల్ల నిరంతరంగా ఉంటుందన్నమాట. అందుకనే మనం భరించలేని లగేజీలు, బ్యాగులు ఇన్నింటిని పట్టుకునైనా సరే అమ్మా నాన్నలతో ఊళ్ళు వెళ్ళేటప్పుడు మీరు గమనించండి, ఆ పసివాణ్ణి ఇలా చేతికి వేసుకుని ఇలా వంగిపోతూ బరువు మొయ్యలేక ఈ చేతిలో బ్యాగ్ పట్టుకుని ఆ చేతిలో పిల్లవాడిని పట్టుకుని నుంచోడానికి కూడా నిలువ 2 కాళ్ళు పెట్టేటటువంటి చోటు లేక ఉండేటటువంటి తల్లుల దగ్గర పిల్లలు అడుగుతుంటారు, అమ్మా కాళ్ళు లాగేస్తున్నాయమ్మా నీకు లాగట్లేదా? ఏం చెప్తుంది సమాధానం? బాధ్యత, మనస్సు, కర్తవ్యం, దీక్ష, ఇది శ్రమను జయిస్తాయి అన్నమాట. అలా జయించినటువంటి తరుణాలు మనం లోకంలో ఎన్నో చూడగలుగుతాం. అందుకనే అది అమ్మతనం. ఆ తల్లి కూడా కూర్చుండిపోతే అమ్మాయో బరువు మొయ్యలేకపోతాను అని ఆ పసికందును విదిలేస్తే ఎవరు పట్టించుకునేది? ఆ తపన, ఆ తపస్సు, ఆ మాతృత్వం, అదే మహర్షుల దగ్గర మనం చూడగలిగేది, మన వాళ్ళ దగ్గర మనం కళ్ళెదురుగా అనుభవించగలిగేది. కనుక గ్రీష్మే పంచాగ్ని తపస అదొక మాట. మరి ఇదే మాదిరిగా ఎండను భరించడం, వానను భరించడం, చలిని భరించడం చెప్తారు అక్కడ. ఎంత గొప్ప మాట అంటే ఊర్ధ్వహస్తా, ఏదో ఒకనొక డ్రిల్ మాస్టారు 10 నిమిషాలు పోనీ 5 నిమిషాలు 1 నిమిషం పాటు చేతులు పైకి ఎత్తి ఉంచమంటే చేతులు లాగేస్తున్నాయండి అనుకుంటారు. మహర్షులు ఊర్ధ్వహస్తులై తపస్సు చేస్తారట. ఒకానొక సందర్భంలో పితృశ్రాద్ధం సవ్యంగా చేయలేని పరిస్థితిలో, ఏమీ చేయలేక నిస్సహాయుడుగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరూ లేని చోటికి వెళ్ళి 2 చేతులు పైకెత్తి కక్షములను చూపిస్తూ, నాన్నా అమ్మా తాత నేను ఏం చేయలేకపోయానో, ఇంతటి దుస్థితి ఎప్పటికీ కలగకూడదు అని కనుక అన్నట్లయితే, అంటే లోకంలో చెప్తుంటారు కదా చేతులు ఎత్తేసాడు అని, ఏం చేయలేని స్థితికి కనుక వచ్చేసిన సందర్భంలో అలా కనుక ప్రాధేయపడినట్లయితే అతడికి జన్మలకి అంతటి దుస్థితి కలగదు. బ్రాహ్మణోత్తములకి ఏదో ఇవ్వాలి అంటే వాళ్ళు దొరక్కపోవడం, వస్తువు లేకపోవడం, మరొక సందర్భం కుదరకపోవడం, సెలవు లేకపోవడం, ఇలాంటివి ఏవైనా ఏర్పడినప్పుడు
ఆ పితృదేవతల యొక్క శపానికి గురి కాకుండా ఎవరూ లేని నిర్జన ప్రదేశంలో ఈ రకంగా మొరపెట్టుకుని ఆర్తితో వారిని ప్రార్థించాలి అని చెప్తారు. అంటే చేతులు పైకెత్తడం కూడా ఒకానొక గొప్ప తపస్సు. ఊర్ధ్వహస్తాహ రవిదృశ, మరి సూర్యుడికేసి చూస్తూ చేస్తూ ఉంటారు, ఒక రకమైనటువంటి తపస్సు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అద్భుతమైనటువంటి వరసలు చెప్తారు. ఏమనంటే పాదాంగుష్ఠ భూస్పృశ, కాలి బొటని వేలితో మాత్రమే ఆధారంగా నిలబడి చేసేటటువంటి తపస్సులు, అద్భుతమైనటువంటి తపస్సులు. దీనికి ఉదాహరణ తెలుసు కదా మీకు అందరికీ, మన ధ్రువుడు చేసినటువంటి తపస్సు. ఆ సందర్భంలో ప్రకృతి అంతా అంటే తాను విరాట్ పురుషుడై తన స్థితి ఏదో అది లోకంలో అందరి స్థితి అయిపోయి తను ఊపిరి పీల్చడం, తీసుకోవడం, విదలడం అనే దాని మీద కూడా దృష్టి పెట్టలేని స్థితిలో లోకానికి అంతకీ ఊపిరి స్తంభించిపోతే అమ్మో గడగడలాడే పరిస్థితిలో దేవతలంతా కలిసి మహావిష్ణువు దగ్గర మొరపెట్టుకుంటే స్వామి వచ్చి, మరి ఆ కథ అంతా మీకు అంతా తెలుసు కదా, ధ్రువుణ్ణి అనుగ్రహించడం. పాదాంగుష్ఠ భూస్పృశ. మనం ఇంతింతటి తపస్సులు చేయలేకపోయినా, ఇంత ఎండా వేడి తట్టుకుంటూ అంత మాడిపోలేకపోయినా, హాయిగా కులాసాగా స్థిమితంగా కూర్చున్న కాసేపైనా మనస్సును ప్రసన్నంగా ప్రశాంతంగా ఉంచుకుని ఆ పరమాత్మను కనుక మనకి నచ్చిన తీరులో ఆరాధించినట్లయితే, ఏ సత్పురుషుల్ని విమర్శించకుండా మనం కనుక దీన్ని సొమ్ము చేసుకున్నట్లయితే, తపసాత్వాం సుతప్తేన పశ్యామి పురుషోత్తమం అని మనం కూడా అనుకోగలుగుతామన్నమాట. కశ్యపుల అంతటి వారం అవుతామన్నమాట. మరి సమయం చాలా మించిపోయింది. విషయం చెప్పాలి అని అనుకున్నప్పుడు ఆ రోజు ఆ వేగం అలా వెళ్ళిపోతుంది అంతే. సరే మరి ఏం చేస్తాం, కశ్యపుడు గురించి ఏమో చెప్పాలి అని అనుకున్నాను, మరి రేపటి రోజున చెప్పుకుందాం. మరి ఇది అవిచ్ఛిన్నంగా అనుస్యూతంగా సాగేది కదా, కనుక ఈ రోజుతో అయిపోయింది. రేపటి రోజున మళ్ళీ కొత్తిచ్చేస్తోంది అని అనుకోకూడదు. ఈ విషయాలన్నీ ఇదే మాదిరిగా గుర్తుపెట్టుకుని రేపు ఇదే సమయానికి ఇదే తీరుగా తయారైపోయి సిద్ధంగా ప్రవచనాన్ని విందాం. హరయే నమః. స్వస్తి. పారాయణ చేసుకుందాము. తపోమయం తపోరాశిం తపోమయం తపోరాశిం తపోమూర్తిం తపాత్మకం తపోమూర్తిం తపాత్మకం తపసాత్వాం సుతప్తేన తపసాత్వాం సుతప్తేన పశ్యామి పురుషోత్తమం పశ్యామి పురుషోత్తమం. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే బాలకాండే ఏకోనత్రింశ సర్గే శ్లోకరత్నం ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు పఠించుకుందాము. ఈరోజు శ్రీనివాస మంగాపురం కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలలో భాగంగా 8 గంటలకు చిన్నశేష వాహనం ప్రత్యక్ష ప్రసారంలో మనం వీక్షించబోతూ ఉన్నాము. మరి ఆ సమయాన్ని అనుసరించి ఈరోజు ఫలశ్రుతి అదేవిధంగా ధన్వంతరి ధ్యానాన్ని మనం పఠిద్దాము అందరము కలిసి. ఫలశ్రుతి కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం శ్రియస్య ముఖ్యా సుఖముత్తమం చ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువి చార్ధ సిద్ధిం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్యోగ వాసిష్ఠే ఉత్పత్తి ప్రకరణే ఏకోనసప్తతితమః సర్గః. శ్రీ వశిష్ఠ ఉవాచ అథ వర్షసహస్రేణ తాం పితామహాయయౌ దారుణం హి తపస్సిద్ధి విషాగ్నిరపి శీతలః మనసైవ ప్రణమ్యేనం సా తథైవ స్థితా సతి కోవరః క్షుచ్చమాయాలం ఇది చింతాన్వితా భవతు ఆస్మృతం ప్రార్థయిష్యేహం వరమేకమిమం విభుం అనాయసీ చాయసీ చ శ్యామహం జీవసూచికా అస్యోక్త్యాద్వివిధా శూచిః భూత్వా లక్ష్యావిశామ్యహం ప్రాణినాం సహ సర్వేషాం హృదయం సురభిర్యథా యథాభిమతమేతేన గ్రసేయం సకలం జగత్ క్రమేణ క్షుద్వినాశాయ క్షుద్వినాశ పరం సుఖం ఇది సంచింతయంతేంతాం ఉవాచ కమలాలయః. అన్యా దృశ్యాస్తథా దృష్ట్వా స్తనికాభ్రరవోపమం బ్రహ్మోవాచ పుత్రికర్కటికే రక్షకులశైలాభ్రమాలికే ఉత్తిష్ఠత్వం తు దుష్టోస్మి గృహాణాభిమతం వరం. కర్కట్యువాచ భగవన్ భూతభవ్యేశ శ్యామహం జీవసూచికా అనాయసీ చాయసీ చ విధేర్పయసి చేద్వరం.
श्रीवसिष्ठ उवाच एवमस्त्विदितामुक्त्वा पुनराह पितामहः सूचिकासोपसर्गात्वम् भविष्यसि विसूचिका सूक्ष्मया मायया सर्वलोकहिंसाम् करिष्यसि दुर्भोजनादुरारम्भाः मूर्खादुस्थितयश्च ये दुर्देशवासिनो दुष्टाः तेषाम् हिंसाम् करिष्यसि प्रविश्याहृदयम् प्राणैः पद्मप्लीहादिबाधनात् वातलेखात्मिका व्याधिः भविष्यसि विसूचिका सगुणम् विगुणम् चैव जनमासादयिष्यसि गुणान्वितचिकित्सार्थम् मन्त्रोऽयन्तुमयोच्यते ब्रह्मोवाच हिमाद्रेरुत्तरे पार्श्वे कर्कटी नाम राक्षसी विसूचिकाभिधानासा नाम्नाप्यन्यायबाधिका तस्याः मन्त्रः ॐ ह्रीं ह्रां ह्रीं ह्रां विष्णुशक्तये नमः ॐ ह्रीं ह्रां ह्रीं ह्रां विष्णुशक्तये नमः ॐ ह्रीं ह्रां ह्रीं ह्रां विष्णुशक्तये नमः ॐ नमो भगवते विष्णुशक्तिमेनाम् ॐ हर हर नय नय पच पच मथ मथ उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तम् गच्छ जीवा सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा ॐ नमो भगवते विष्णुशक्तिमेनाम् ॐ हर हर नय नय पच पच मथ मथ उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तम् गच्छ जीवा सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा ॐ नमो भगवते विष्णुशक्तिमेनाम् ॐ हर हर नय नय पच पच मथ मथ उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तम् गच्छ जीवा सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा इति मन्त्री महामन्त्रम् न्यस्य वामकरोदरे मार्जयेदातुराकार तेन हस्तेन संयुतः हिमशैलाभिमुख्येन विद्रुताम् ताम् विचिन्तयेत् कर्कटीम् कर्कशाक्रन्दाम् मन्त्रमुद्गरमर्दिताम् आतुरम् चिन्तयेच्चन्द्रे रसायनहृदि स्थितम् अजरामरणम् युक्तम् मुक्तम् सर्वाधिविभ्रमैः साधको हि शुचिर्भूत्वा स्वाचान्तः सुसमाहितः क्रमेणानेन सकलाम् प्रोच्छिनत्ति विसूचिकाम् इति गगनगतः त्रिलोकनाथः गगनकसिद्धगृहीत सिद्धमन्त्रः गतः उपगतशक्रवन्द्यमानः निजपुरम् अक्षयम् आयम् उज्ज्वलश्रीः इति श्रीमद्योगवासिष्ठे उत्पत्तिप्रकरणे 59तमः सर्गः। अथ धन्वन्तरि ध्यानम् अच्युतानन्द गोविन्द विष्णो नारायणामृत रोगान्मे नाशयाशेषान् आशु धन्वन्तरे हरे आरोग्यम् दीर्घमायुष्यम् बलम् तेजोधियम् श्रियम् स्वभक्तेभ्योऽनुगृह्णन्तम् वन्दे धन्वन्तरिम् हरिम् धन्वन्तरेरिमम् श्लोकम् भक्त्या नित्यम् पठन्ति ये अनारोग्यम् न तेषाम् स्यात् सुखम् जीवन्ति ते चिरम्। ॐ नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय वज्रजलौकहस्ताय सर्वामय विनाशनाय त्रैलोक्यनाथाय महाविष्णवे स्वाहा। ॐ वासुदेवाय विद्महे सुधाहस्ताय धीमहि तन्नो धन्वन्तरि प्रचोदयात्। अथ नवग्रह प्रार्थना आरोग्यम् पद्मबन्धुर्वितरतु नितराम् सम्पदम् सीतरश्मिः भूलाभम् भूमिपुत्रः
सकलगुणयुतां वाग्विभूतिं च सौम्यः सौभाग्यं देवमन्त्री रिपुभयशमनं भार्गवः शौर्यमार्किः दीर्घायुः सैमिकेयः विपुलतरयशः केतुः आचन्द्रतारम् अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च शान्तिरस्तु शुभं मेस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम् अध क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टम् मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याण निधये निधयेद्दिना श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।